ఈరోజు మనం అర్బన్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఐపీఓ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా దీని ప్రమోటర్స్ అయితే ఇక్కడ చూస్తే అభిరాజ్ సింగ్ బాల్, రాఘవ్ చంద్ర అండ్ వరుణ్ ఖైతాన్ అటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. కంపెనీ అప్లై చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 10 నుంచి 12వ తేదీ మధ్యలో అయితే అప్లై చేసుకోవాలి. ఈ కంపెనీ మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,210 రూపాయలు అయితే ఈ 14,210 రూపాయలు 145 లాట్లతో అయితే వస్తుంది. ఒక్కొక్క లాట్లో 98 నుంచి 103 రూపాయల మధ్యలో అయితే షేర్ ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ మొత్తం ఐపీఓ ద్వారా ఇష్యూ చేస్తుంది అయితే 1900 కోట్లు. చాలా భారీ మొత్తాన్ని అయితే ఇలా ఐపీఓని తీసుకొచ్చారు. రెగ్యులర్ ఇన్వెస్టర్కి ప్రైజ్ బ్రాండ్ 98 నుంచి 103 రూపాయల మధ్యలో ఉంటే, ఆ కంపెనీ తాలూకు ఎంప్లాయీస్కి అయితే 89 రూపాయల నుంచి 94 రూపాయల మధ్యలో అయితే ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ప్రైజ్ బ్రాండ్. రెగ్యులర్ అండ్ ఎంప్లాయీస్ అయితే 2 లక్షల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళైతే 98 నుంచి 103 రూపాయలకి అయితే వస్తుంది రెగ్యులర్ ప్రైజ్లో. కాకపోతే వాళ్ళు 2 నుంచి 5 లక్షల వరకు అయితే ఐపీఓని అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారో మనం ఇక్కడ చూస్తే హోమ్ అండ్ పర్సనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్యూటీ పార్లర్ లాంటివి, క్లీనింగ్, ప్లంబింగ్, కార్పెంటరీ అండ్ అప్లికెన్స్ రిపేర్ త్రూ ఇట్స్ యాప్ అండ్ వెబ్సైట్. అంటే వీళ్ళకి వెబ్సైట్ అండ్ యాప్ ఉంటుంది. అందులో మనం వీళ్ళని కాంటాక్ట్ అయితే ఇక్కడ కనబడుతున్న సర్వీసెస్ అనేవి మనకి అందిస్తారు. బిజినెస్ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆయా దేశాలు యుఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా అండ్ ది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఎక్స్పాండ్ చేసి వీళ్ళ యొక్క సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ రెవెన్యూ పాస్ట్ 2 ఇయర్స్లో అయితే మనం అబ్జర్వ్ చేస్తే 2023లో 637 కోట్లు, 2024లో 828 కోట్లు, 2025లో 1144 కోట్లతోనైతే వీళ్ళ రెవెన్యూస్ అయితే కొనసాగుతున్నాయి. వీళ్ళ ప్రాఫిట్స్ అయితే మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పాస్ట్ 2 ఇయర్స్లో నష్టాలు అయితే ఉన్నాయి. 2023 మరియు 2024 అవి రికవరీ చేసుకుంటూ 2025కి అయితే కొంచెం ప్రాఫిట్లోకి అయితే వచ్చారు. 240 crores ప్రాఫిట్లోనైతే ఇప్పుడు ఉన్నారు. వీళ్ళ కంపెనీలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే పాస్ట్ ఇయర్స్లోనైతే నెట్ లాస్ అండ్ నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఇన్ పాస్ట్ అని అయితే ఇక్కడ ఉంది. అంటే వీళ్ళైతే చాలా లాసెస్ అయితే ఫేస్ చేశారు ముందు సంవత్సరాల్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు బిజినెస్ రిలీఫ్ హెవీలీ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, పూర్ సర్వీస్ క్వాలిటీ, డిలే ఇన్ కంప్లైంట్ రెజల్యూషన్స్. అంటే వీళ్ళు సమయానికి వీళ్ళ ఆర్డర్స్ని ఇవ్వకపోవడం అండ్ పూర్ సర్వీస్ క్వాలిటీ, అంటే వీళ్ళ క్వాలిటీ కూడా సరిగ్గా బాగోలేదు. ఇటువంటివి చాలా రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ నోటిఫై చేశారు సిఎన్బిసిలో. అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే రిస్క్స్ 1900 కోట్ల రూపాయల ఐపీఓతో అయితే వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ నెగిటివిటీని కూడా సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ ఐపీఓ అప్లై చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఇదే కాదు, ఏదైనానో స్టాక్ మార్కెట్లో తర్వాత ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కాబట్టి ఒకవేళ మీరు అప్లై చేస్తే ఈ ఐపీఓని మీకు ఆల్ ద బెస్ట్.